మత ప్రచారం చేసి గెలిస్తే ఇక జనాలందరూ ఆ మతం మొత్తంలోనే ఉన్నారు కదా, అంతే. రాజ్యాంగంని గౌరవించే లాగా లేదు నాకైతే, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా గెలిచే ఎప్పుడు గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా మొక్కాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొక్కిండా, పోయాలి అన్నగాలు మొక్కిండు. విషయం ఏంటంటే ఓటు హక్కు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి ఒక్కరికి ఇచ్చిండు ఆయన. ఎంత కొట్లాడిండు, ఎంత త్యాగాలు చేసిండు, వాళ్ళ పిల్లల్ని చంపుకున్నాడు. ఇక్కడ ఏంటంటే ఆయన మెయిన్ మోటివ్ ఏంటి, ఈక్వాలిటీ అనేది మెయిన్ మోటివ్. ఇక్కడ గెలుస్తున్నది ఎవరు, అగ్రవర్ణాలు. ఇప్పుడు పేద వర్గాల్లో పొలిటీషియన్స్గా రావట్లే, ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రులుగా కావట్లే. ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రెడ్డిలోనే నిలబెడుతుంది ఆ పార్టీలల్లో. బీజేపీ ఉంది, ఇప్పుడు రెడ్డిలోనే నిలబెడుతుంది. మరి లేని వాళ్ళని ఎవరు నిలబెడతారు? పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళని కూడా గెలిపించాలి కదా, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి కదా, వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వాలి కదా. ఎవరు? పేరు చెప్పు బ్రో, పేరు చెప్పు. గెలిచిండా? మొన్న రీసెంట్గా గెలిచిండు. అవును. అది ఎందుకంటే బీజేపీ ఎట్లా ప్రచారం చేసుకుందో మీకు తెలుసు కదా, జనాలందరికీ తెలుసు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏం చేస్తుంది? ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుందా? అన్నీ ప్రైవేట్ రంగం చేస్తుంది కదా, గవర్నమెంట్లో ఉన్నాయని. నేనేమంటున్నా, రోడ్లను వేయడము, బిల్డింగ్లు కట్టడం అది అభివృద్ధి కాదు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు కదా, ఉద్యోగం చేసే వాళ్ళకి మినిమం శాలరీ 10,000 సంపాదిస్తున్నారు. ₹1,00,000 ఎప్పుడు సంపాదించాలి? ₹1,00,000 సంపాదిస్తేనే కదా ఎకనామికల్ డెవలప్మెంట్ జరుగుతుంది ఇండియాలో. ఏడ డెవలప్మెంట్ అవుతుంది? ఇప్పుడు వాళ్ళు కోట్లు వాళ్ళు. నేనేమంటున్నా, ఎంత చదివిన ఆ కేపబిలిటీని బట్టి ₹1,00,000 సంపాదించుకుంటాడు. కానీ మినిమము ఒక మనిషి ₹1,00,000 సంపాదించాలి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఎందుకంటే జీఎస్టీ 2 రకాల జీఎస్టీలు కట్టించుకుంటారు కొన్ని రాష్ట్రాల్లో. అదేనా, మొన్న విశాలన్న కూడా మాట్లాడండి దీని గురించి, హీరో ఉన్నాడు కదా, ఆయన కూడా మాట్లాడండి దీని గురించి. విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఫామ్ చేయడం ఓకే, వచ్చింది బీజేపీ, ఆల్ ద బెస్ట్ బీజేపీకి. కానీ నెక్స్ట్ ఇప్పుడు యువతకి ఎటువంటి ఉపాధి అవకాశాలు చూపిస్తుంది? ఇప్పుడు బీజేపీ ఏమంటుంది, జై శ్రీరామ్ అంటుంది. ఈయన పోయి ఏం చేస్తున్నాడు, అమెరికా వాళ్ళ దగ్గర పోయి, క్రిస్టియన్స్ వాళ్ళ దగ్గర పోయి కాలు పట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆడపోయే కదా, ఇక్కడ రండి పెట్టుబడులు పెట్టండి, ఈ దేశంలో ఇక్కడ జాగాలు ఇస్తాం, భూములు ఇస్తాం, మేము ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేస్తాం, మా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు ఎంతమందికి ఇస్తుర్రాడా? ఎంతమంది కంపెనీలు పెడుతుర్రు? స్థిరపలకాలు నాటుతురు కదా. ఈ పదేళ్లలో ఇతర దేశాలు కూడా, అనేక దేశాలు ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నాయి. అంటే నరేంద్ర మోడీ వల్ల, బీజేపీ వల్లనే అని అంటారు. బాంబ్ బ్లాస్టులు కానీ, ఉగ్రవాద దాడులు కానీ 10 ఏళ్లలో జరగలేదు. మేము ప్రపంచ దేశాలు ఈరోజు భారతదేశాన్ని చూపిస్తున్నాం. చెప్పనా, నేను జరిగినాయో చెప్పనా? పుల్వామా అటాక్ జరగలే? పుల్వామా అటాక్, ఉరి సర్జికల్ స్ట్రైక్స్, ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు ఏంది, ఎక్కువ జాడులు జరగడానికి కారణం కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి జరిగింది అంటున్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి దాన్ని. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒకటి జరిగితే ఇంకొకటి జరుగుతుంది ఆపోజిట్. అంటే అలా తీసుకొచ్చారు, నేను ఏమంటున్నా, అది పెట్టి తీసుకొచ్చారు అట్లా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మన దేశం ఏంటి, శాంతికి మార్గం అని చెప్పి మాట్లాడతారు కదా. మరి శాంతికి మార్గం ఏంది? మళ్ళీ విధ్వంసం సృష్టిస్తారు కదా, ఎక్కువ జరుగుతున్నాయి కదా, ఎక్కువ ప్రాణాలు పోతున్నాయి కదా. మరి ఇప్పుడు కొంతమంది చనిపోయారని చెప్పి వాళ్ళ మీద ఇంకా అటాక్ జరిగితే వాళ్ళు ఇంకా దేశం పెంచుకొని ఇంకా ఎక్కువ మందిని చంపుతున్నారు కదా. బీజేపీ దాదాపు ఈసారి 3వసారి అధికారంలోకి వచ్చే ముందు 400 సీట్లను లక్ష్యంగా పెట్టుకొని అధికారంలోకి వస్తామని చెప్పిండ్రు. దాదాపు 300 కూడా క్రాస్ చేయలేదు. ఎట్లా చూడవచ్చు, ఇక్కడ ప్రతిపక్షాలు కూడా ఇండియా కూటమి దాదాపు 200 చిల్లర ప్రతిపక్షం కూడా ఈసారి అంటే గట్టి బలానే ఇచ్చింది అని అనుకోవచ్చు. ఎందుకు 400 సీట్లు అనేది వాళ్ళకి ఎందుకు రాలేదు? ఎన్నికల ముందు రాజ్యాంగం విషయం, రిజర్వేషన్ విషయం ఒకటి బాగా ప్రచారమైంది. అదేవిధంగా అక్కడ గుడిగట్టిన అయోధ్య దగ్గరనే అక్కడ కూడా అనుకున్న యూపీలో ఆశించిన సీట్లు రాలేదు, యూపీలో ఓడిపోయింది. ఎందుకంటే తెలంగాణలో ప్రచారం చేసుకొని తెలంగాణలో గెలిచిర్రు, 8 సీట్ల దాకా గెలిచిర్రు. యూపీలో ఎందుకు ఓడిపోయిందంటే ఆల్రెడీ రాముడు బయటకు వచ్చి మోడీ చెవు విండిండు కదా, అరే ఇంకోసారి మత ప్రచారాలు చేయకండిరా, నా మీద మత ప్రచారం లేదురా,
మరి రాజ్యాంగం ఓటు హక్కు ఇస్తే ఓటు హక్కుతోనే గెలవండి అని చెప్పి చూపిండిండు కదా, అర్థం అవ్వాలి కదా. ఎందుకంటే జనాలకు కూడా ఇది అర్థం కావాలి. యాక్చువల్లీ పబ్లిక్ ఏంటంటే మైండ్ సెట్ ఏంటంటే పబ్లిక్లో ఫస్ట్ ఓటు హక్కు ఉంది కదా, ఆ ఓటు హక్కు గురించి అసలు క్లియర్గా నాలెడ్జ్ కూడా లేదు. ఓటు ఎందుకు వేస్తున్నాం,